హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో పెరుగు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, అలాగే వంట చేసే టైం లేనప్పుడు ఇలా పెరుగు పులుసు తయారు చేసినట్లయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినేస్తారు. అలాగే తొందరగా కూడా తయారు చేసేయొచ్చండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగుని తీసుకోండి. ఈ పెరుగులో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం, 1 పచ్చిమిరపకాయని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకొని ఆ మిశ్రమాన్ని పెరుగులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పెరుగు పులుసు పల్చగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు పులుసుకు కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. నేనైతే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని పెరుగులో కూడా యాడ్ చేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే మరొక 1/2 ఉల్లిపాయలని పాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫైనల్గా ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని పెరుగులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈసారి మీరు పెరుగు పులుసు తయారు చేసేటప్పుడు నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసుకోండి. ముందుగా మనము పెరుగుని గడ్డలు లేకుండా కలుపుకునేటప్పుడే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఉల్లిపాయలని వేయించుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి పెరుగు పులుసుని ఇలా తయారు చేసి ఎలా వచ్చింది అన్న విషయాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా ఈ పెరుగు పులుసు ఎంజాయ్ చేస్తారు.